అది నశించువానికి వెర్రితనముగా కనబడుతుంది. శిలువ యజ్ఞం అనేది మనిషినికి వెర్రితనముగా కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రము అది దేవుని శక్తి అన్నాడు. రక్షింపబడుతున్న వానికి దేవుని శక్తి, రక్షింపబడకపోతే వానికి వెర్రితనము. రక్షింపబడేవానికి మాత్రమే అది దేవుని శక్తిగా పరిగణింపబడుతుంది. రెండు తెగలున్నాయి, రక్షింపబడిన వారి తెగ, రక్షణలో లేని వారి తెగ. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచన భాగములో ఒక సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా 1:16లో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి, హల్లెలూయా, ప్రతి మనుషునికి రక్షణ కలగజేయుటను మొదట యూదుడు కానీ అటు తర్వాత గ్రీసు దేశస్థుడు కానీ సకల మానవాళంతటికీ సువార్తను ప్రకటించి దేవుని రక్షణను పరిచయం చేయడానికి అది ఒక దేవుని శక్తిగా పరిగణింపబడుతుంది. సిలువే దేవుని శక్తి, దేవుని శక్తిగా పరిగణింపబడుతుంది. అయితే ప్రియులారా, ఈ దేవుని శక్తి అని మనము దేనినైతే గొప్పగా చెప్పుకుంటున్నామో ఆ సిలువ యజ్ఞమును రక్షింపబడిన వ్యక్తులు కూడా మరలా దాస్యములోనికి వెళ్ళిపోయి రక్షణను కోల్పోయే ప్రమాదములో ఉన్నారు. అధిక సంఖ్యాకులు క్రైస్తవ భక్తి జనము, క్రైస్తవ భక్తి జనాంగము అంతయు కూడా రక్షణలో నుండి వైదొలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సాతానుడు పెట్టిన భయంకరమైన ఒక కుట్ర. అది ఎలాంటిగా ఉంటుంది అంటే, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తులుడు తెలియజేస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో కనబడుతున్న విషయాన్ని చూడండి. అయితే ఈ కడవరి దినములలో కొందరు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధయందు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచు ఉన్నాడు. సిలువను గురించిన వార్త మనందరికీ దేవుని శక్తి, రక్షణ లేని వానికేమో అది వెర్రితనము. అయితే ఇప్పటిదాకా బాగానే ఉంది. సిలువను గురించిన వార్త మనందరికీ దేవుని శక్తిగా పరిగణింపబడుతుంది. సకల మానవాళికి ఒక సమస్యకు పరిష్కారం లభించింది. అదేమిటి అనంటే, మానవుడు పాపముతో మ్రగ్గిపోతుండగా దాని వలన ఏమి చేస్తే పోతుందని కొందరు డబ్బు సమర్పిస్తే, కొంతమంది దాన ధర్మాలు చేశారు, కొంతమంది క్రతువులు అర్పించారు, కొంతమంది రక్త బలులు అర్పించారు, కొందరు యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశారు. మానవాళికి సంతృప్తి దొరకలేదు, పాప విడుదల కలగలేదు, దేవుని శక్తి వారికి దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనందరి కొరకు మరణించి తిరిగి లేచి మనందరికి రక్షణను సంప్రాప్తము చేశాడో అప్పుడు దేవుని శక్తిగా పరిగణింపబడ్డది యేసునాథుని సిలువ యజ్ఞము. అయితే ఈ సిలువ యజ్ఞము దేవుని శక్తి. ఎవరైతే పొందుకున్నారో, రక్షింపబడ్డారో, ఎవరైతే రక్షణలోనికి వచ్చారో వారందరూ మరలా భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయే ప్రమాదము ఏర్పడ్డది. మొదటిదాకా బాగానే ఉంది, రక్షింపబడిన మనందరికీ మంచిగానే ఉంది. అటు తరువాత జరిగిన పరిణామము ఎలా ఉన్నది అనంటే, విశ్వాస భ్రష్టులగుదురు. ఎప్పుడు కడవరి అంత్య దినములలో నేర్చుకున్నావు, చక్కగా నేర్చుకొని బోధను అంగీకరించావు, ఇదే సత్యమని నీకు అర్థమైన తరువాత కూడా నీవు సత్యమును పెడధారణ పెట్టి క్రొత్త ఆలోచనకు అడుగులు వేస్తున్నావు. చూడు, మానవుని కల్పిత కబోల మరి ఇంగిత జ్ఞానము, మనిషి యొక్క ఇంగిత జ్ఞానము ఉన్నది, దేవుని జ్ఞానము ఉన్నది. మానవుని జ్ఞానమును మించిన జ్ఞానము ఎవరిది? దేవునిది. దేవునికి జ్ఞానము
మానవుని జ్ఞానమునకు మించిన జ్ఞానము అని మనకు తెలుసు. కానీ మానవుడు చాలా మేధావిగా పరిగణింపబడి మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత మనుషులను మభ్యపెట్టి భ్రష్టత్వములోనికి లాగుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా లాగాలి అనంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞనే ఇది, మరొకటి కాదు, మరొకటి కాదు. ఇది దేవుని ఆజ్ఞ. ఏంటిదనంటే కడవరి కాలములో అనేకులు భ్రష్టులైపోతారు. ఈ కడవరి కాలములో రక్షింపబడిన అనేక మంది భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళకపోతే కూడా దేవుడు భూమి మీదికి రాడు. దేవుడు భూమి మీదికి రావాలి అని అన్నా, దేవుడు మన భూమి మీదికి రావాలి అని అంటే ఎక్కడున్నారు? అందరికి అర్థమవుతుందా? ప్రభువైన యేసునాథుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతమునిచ్చుటకు నా యొద్ద సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు వెళ్ళిపోంగ. అవునా? ఇప్పుడు ఆయన త్వరగా భూమి మీదికి రావాలి. వచ్చి వాని క్రియల చొప్పున వాడు జరిగించిన ప్రతి పనిని బట్టి దేవుడు క్రియలు చూసి వానికి జీతమును అప్పగించాలి, రాజ్యమును అప్పగించాలి, బహుమతులను ఇవ్వాలి. జీవ కిరీటము, వాడభారణి కిరీటము, మహిమ కిరీటము, తేజో కిరీటము, అనేక కిరీటములను దేవుడు భక్తులకు ఇవ్వాలి. ఈ ఘట్టము జరగాలనంటే దానికంటే ముందు ఏమేమి జరగాలి? దేవుడు భూమి మీదికి రావాలంటే ముందు ఏమేమి జరగాలి? దేవుడు అనేకమైన సంగతులు చెప్పాడు. రాజ్యం మీదికి రాజ్యములు ఇవ్వాలి, దేశం మీదికి దేశములు ఇవ్వాలి, మనుషుల ప్రేమలు తరిగిపోవాలి, అనేక పనులు జరగాలి, భూకంపాలు రావాలి, కరువులు రావాలి, అంతు చిక్కని రోగాలు రావాలి. ఇవన్నీ ఆరంభం మాత్రమే. ఇవి జరిగిన తర్వాత అబద్ధ క్రీస్తు రావాలి, అటు తర్వాత నేను వస్తాను. ఇవన్నీ జరిగిన తర్వాత మధ్యలో మరొకటి జరగాలి. అదేమిటి అనంటే క్రైస్తవుడు అనబడిన వాడు, క్రైస్తవురాలు అనబడినది ఎప్పుడైతే రక్షింపబడి ఇప్పటిదాకా కొనసాగారో నా దేవుడని, వాళ్ళలో కొందరు భ్రష్టులుగా మారాలి. అదేంటిది? అంత ఉల్టా చేశావు. క్రైస్తవులు రక్షణ పొందాలని చెప్పాలి కానీ భ్రష్టులు కావాలని నువ్వెందుకు చెప్తున్నావు అంటే నేను చెప్పడం కాదండి, దైవ లేఖనము తెలియజేస్తుంది. అందరూ ఒకసారి చూడండి. ఇది చూడకపోతే మనకు నష్టము, చూడకపోతే నష్టము. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచన భాగములు చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. ఆ దినం అంటే ఏ దినమండి? ప్రభువు దినము, 2వ రాకడ దినము. 2వ రాకడకు ముందు జరగవలసింది ఏంటిదనంటే మొదట కొందరు భ్రష్టులు అయిపోవాలి. యేసును అంగీకరించి కొంతమంది భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఇది సత్యము అని నీకు అర్థమైన తర్వాత దీన్ని వదిలేస్తావు చూడు, అది భ్రష్టత్వము. భ్రష్టత్వం అంటే అర్థమైందా? భ్రష్టత్వం అంటే ఏంటిది? ఇది రైట్. అనేక బోధల కంటే ఈ బోధ శ్రేష్టమైనది. అపోస్తలిక పునాది మీద కట్టబడిన బోధ. ఈ బోధనే దేవుడు పరలోక రాజ్యము నుండి పంపిన వాక్య సందేశము అని ఎవరైతే త్రికరణ శుద్ధిగా నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఆ అంగీకరించిన తరువాత మరల కొంతమంది మాయోపాయపు వంచన మాటలతో మభ్య పెడతారు చూడు. ఆ మభ్య పెట్టిన వారు ఆ మోసపోయే ప్రమాదములో పడే మనం ఉంటాం చూడు, వాళ్ళు కొంతమంది భ్రష్టులుగా మారే అవకాశము ఉన్నది. అది తథ్యము జరుగుతుంది. సత్యవాక్యమును సరిగా గ్రహించలేని ప్రతి వ్యక్తి కూడా భ్రష్టులైపోయే ప్రమాదము ఉన్నది. అదేంటయ్యా అచ్చి కూకున్నాము, అట్లా కూర్చునేసరికి మమ్మల్ని అందరినీ భ్రష్టులైపోతారని మీరు ఏమైనా మాట్లాడుతున్నారు ఏంటిదని మీరేమీ కంగారు పడకండి. నేను మాట్లాడట్లేదండి. దైవలేఖనము సెలవిస్తున్నది ఏంటిదనంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు దేవుడు.
శత్రువులుగా నడుచుకునే వారందరూ అన్యులు అనుకునేరు. అన్యుల గురించి దేవునికి పెద్ద తలనొప్పి లేదండి. అన్యుల గురించి పెద్ద తలనొప్పి ఏమున్నది ఆయనకు? అన్యులను ఆయన పట్టించుకోడు అసలు. ఎందుకు? తన కుమారులు, తన కుమార్తెలు, తన రక్తములో కడగబడిన వారిని గురించి కదా అల్లర ఆయనకు, బాధ ఆయనకు. ఎవరికి? త్రియేక దేవునికి బాధ ఏమున్నది? తన రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి నరకములో పడకూడదు. ఇది దేవుని ప్రేమ. ప్రతి మనిషి రక్షింపబడుతున్నాడు. కానీ మనందరికి ఒక మాట విషయం అర్థమయ్యేది ఏంటిదంటే ప్రియులారా, రక్షింపబడుతున్నాము కానీ రక్షణలో కొనసాగాలంటే మనకు భయము భక్తి ఉండదు. రక్షణలో కొనసాగుట అనేది మనకు రాదు. దేవుడు అన్నాడు రక్షణలో కొనసాగుమన్నాడు. కొనసాగుటంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి రావాలి అని అనుకుంటాం మనం. చాలామంది ఏమనుకుంటామంటే మందిరానికి వెళ్ళేస్తే సరిపోతుంది, రక్షణలో కొనసాగినట్టే అనుకుంటారు. మందిరానికి వెళ్ళి వచ్చినందుకు రక్షణలో కొనసాగమండి. రక్షణలో కొనసాగాలి అనంటే నీకు భయము ఉండాలి, భక్తి ఉండాలి. అపోస్తులుడైన పౌలు తిమోతికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచన భాగములో గట్టిగా హెచ్చరిక చేశాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదవండి. కాగా నా ప్రియులారా, నేను ఎల్లప్పుడూ మీ ఎదుటయున్న మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. కొనసాగించుట అంటే అర్థం ఏంటిది? ఈరోజు ఆగిపోయిందని అర్థమా? కొనసాగుట అంటే అర్థం ఏంటిది? కొనసాగుట అంటే అర్థం ఏంటిది? అక్కలు చెల్లెండ్రు అందరూ చెప్పండి. కొనసాగుట అంటే ఏంటి? కొనసాగుట అంటే ఆగిపోగుటనా? ఆగకుండా సాగుట. నీ సొంత రక్షణను కాపాడుకొనుటకు, నిన్ను క్రమశిక్షణలో పెట్టుటకు అపోస్తలిక సిద్ధాంత బోధ నిన్ను ఎప్పటికప్పుడు బలపరుస్తూ రావాలి. హల్లెలూయా. అపోస్తుల యొక్క సిద్ధాంత బోధ నిన్ను బలపరుస్తూ రావాలి. మర్మ సహితమైన సంగతులు, దేవుని నిగూఢమైన సంగతులు, దేవుని యొక్క నోటి నుండి బయలుపరచబడిన మాటల చేత నిన్ను నీవు కట్టుకోవాలి. ఏ బోధ పడితే ఆ బోధ, ఏ వాక్యం పడితే ఆ వాక్యము, ఏది పడితే అది ఏం చేద్దాం, మా కర్మ ఇట్లా తగిలాడింది, మేమేమి చెయ్యాలి, ఏదైనా మంచిదే, ఇక మాకు మందిరానికి వెళ్ళొస్తే చాలు, దేవుడే చూసుకుంటాడు అని నీవు అనుకున్నావనుకో, అది నీ మందబుద్ధితనము, నీ చాతగానితనము. బోధ నీ జీవితములో ప్రధాన పాత్ర వహించాలి. బోధ లేని ప్రతి వ్యక్తి భ్రష్టుడుగా మారిపోతాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి భ్రష్టత్వములోనికి వెళ్ళాలి. అటు తర్వాతనే దేవుడు భూమి మీదకి రావాలి. ఆ గుంపులో నీవు ఉంటావా? భ్రష్టులుగా మారే గుంపులో ఉంటావా? శ్రేష్ఠులుగా ఉండే గుంపులో నీవు ఉంటావా? భ్రష్టులుగా మారే గుంపు ఎవరిది అనంటే, బోధ చక్కగా లేకపోయినా కాంప్రమైజ్ అయి బ్రతికే వాళ్ళు ఎప్పటికైనా భ్రష్టులైపోతారండి. బోధను సరిగా జాగ్రత్తగా చూసుకోగలిగిన వాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీసి చదవండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16 చదవండి. నిన్ను గూర్చియు నీ బోధను గురించియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధను విను వారిని రక్షించుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రక్షింపబడాలన్నా, నీ బోధ వినబడిన వాళ్ళు వారుగా రక్షింపబడాలన్నా, ముందు నీ బోధ విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. బోధ ఏదైనా మంచిదేనండి అని కాంప్రమైజ్ అయిపోతే కుదురుతుందా అన్నలు? బోధ విషయంలో కాంప్రమైజ్ అనేది నీవు పడకూడదు. బోధ చాలా చాలా శ్రేష్టమైనది.
నీ బ్రతుకును స్ట్రేట్గా నిలబెట్టి, దేవుని ఎదుట నిలబెట్టి నీకు కిరీటమును అందించగలిగినదే బోధ. నేను పాపం చేస్తలేను, వ్యభిచారం చేస్తలేను, దొంగతనం చేస్తలేను, మోసం చేస్తలేను, అబద్ధాలు ఆడట్లేదు, పొరుగువానిది ఏది ఆశించట్లేదు, చాలా నిష్టగా నా భక్తిని నేను చేసుకుంటున్నాను, కాబట్టి దేవుడు నాకు పరలోక రాజ్యం ఇస్తాడు అని నీవు అనుకుంటే అది శుద్ధ తప్పున్నర ఆలోచన. ఎందుకు అనంటే నిన్ను సరైన రీతిలో పెట్టడానికి, నీవు ఎదగడానికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనబడిన ఆర్డరింగ్ ఉన్నది బైబిల్లో. నీకు నువ్వు కట్టుకున్న తర్వాత అపోస్తులుడు ఎందుకు, ప్రవక్తలు ఎందుకు, సువార్థికులు ఎందుకు, కాపరులు ఎందుకు, పాస్టర్లు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు ఉండాలిగా? నీ మట్టుకు నీవు కట్టుకున్నావనుకో, నీవెన్నటికీ సంపూర్ణ సిద్ధి పొందలేవు. ఎందుకనంటే నపుంసకుడు అనబడిన వాడు దారి పొడుగు తన యెషయా గ్రంథము చదువుకుంటూ వెళుతున్నప్పుడు ఫిలిప్పు అడుగుతాడు, చదువుచున్నది గ్రహించావా? నపుంసకుడు అని అడిగితే ఆయన అంటాడు, నాకు ఒకడు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? చదవనైతే చదువుతున్నాను కానీ నాకు గ్రహింపు రావట్లేదు అనంటే, అవునా మరి రా రథమెక్కు నాకు బోధించమనంటే ఆ రథమెక్కి ఫిలిప్పు దేవుని సువార్తను తెలియజేయడము ద్వారా నపుంసకుని హృదయము తెరవబడ్డది. హల్లెలూయా. హృదయము తెరవబడాలి అనంటే ఒకడు బోధించాలి. బోధించకుండా నీ జీవితము ఎప్పుడూ కట్టబడదు. నీ జీవితము బలపడాలి అనంటే వాక్యము అవసరము. వాక్యమే ఒక ఆహారము, వాక్యమే నీ జీవితమునకు ఒక ప్రాణాధారము, వాక్యమే ఆహారము, వాక్యమే నీరు, వాక్యమే శక్తి, వాక్యమే బలము, వాక్యమే సర్వము. ఆ వాక్యమును నీవు హృదయములోనికి ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ రావాలి. ఇంటర్నెట్లో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏదో దైవ సేవకుడు వాక్యం చెప్తూనే ఉంటాడు. ఆ వాక్యాలను నిన్నుకుంటా నేను నా భక్తిని కట్టుకుంటానని అనడము, ఆ డిజిటల్ భక్తి ఎన్నటికీ దేవునికి అంగీకారము కాదు. నీకు బలపడడానికి ఏదో 4 మాటలు నేర్చుకుంటావు కానీ నీకంటే నీ పైన ఒక గురువు ఉండాలి. ఆ గురువు కింద నీవు ఎదగాలి. ఆ గురువు సరైన బోధకుడు, ఉపదేశకుడు, వాక్యమును నీకు అందించగలిగిన వాడై ఉండాలి. అప్పుడే నీ భక్తి నిలకడగా ఉంటుంది. ఏదో పోనీలే, ఇక మాకు పరిచయం పాతకాలం నుండి అండి పరిచయము. పాతకాలాలు దేవుడు లెక్కలోనికి తీసుకోడు. ఏమంటాడు తిమోతిని? ఏమన్నాడు? ఓ తిమోతి, నిన్ను గురించి నీ బోధను గురించి అదేంటిది జాగ్రత్తగా ఉండాలి. ఏదైతేంది అని అనుకుంటే అయిపోదా? ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ప్రమాదము ఉన్నది గనక. హల్లెలూయా. జాగ్రత్త ఎందుకు ఉండాలండి? చెప్పరేమండి? జాగ్రత్త ఎందుకు? ప్రమాదము పొంచి ఉన్నది. ఆ ప్రమాదం ఎలా ఉన్నదో తెలుసా? బోధ సరిగా నీ జీవితములో ఫలభరితంగా లేకపోతే కడవరి కాలములో భ్రష్టులము అయిపోయే ప్రమాదము ఉన్నది. రక్షింపబడిన వాడే భ్రష్టుడైపోతే మరి ముందు నరకంలో పడేటోళ్ళు ఎవరు? ఈ రక్షింపబడిన వాడే. అందుకే పరలోక రాజ్యమును వదిలిన అనేక మంది క్రైస్తవులు నరకములో మొదటి వరుసలో కనబడతారు. వాళ్ళకు పేరు కూడా ఉన్నది, నరకపాత్రులైన మంచివారు. వీరు మంచివారే కానీ నరకంలో ఉంటారు. మంచోళ్ళే నరకంలో ఎందుకు పోయారు? యేసును అంగీకరించారు, దేవుని నమ్మారు, దేవుడే సర్వేశ్వరుడని నమ్మి ఆయనకే ఆరాధనలు చేసి మందిరానికి వచ్చి కానుకలు అర్పించి దశమభాగాలు అర్పించి దేవుడా నీవే దిక్కు అని ప్రార్థనలు చేసి భక్తిని కట్టుకోలేని స్థితి, వాక్యమును సరిగా గ్రహించలేని మనస్తత్వము, సాతానుడు ఒక్క చాసి దెబ్బగొట్టగానే పోయి నరకంలో పడిపోతారు. అదే కదా ప్రియులారా. చాలామంది ఏమనుకుంటారంటే మేము ప్రార్థనలు చేస్తాము, దయ్యాలు వెళ్ళగొడతాము, పాటలు పాడతాము, స్తుతులు అర్పిస్తాము, వాక్యములు బోధిస్తాము, వాక్యములను ధ్యానిస్తాము, ఇవన్నీ మా జీవితములో మంచి ఉన్నతమైన మెట్టు, మా బ్రతుకులలో మేము గొప్పగా ఎదుగుతున్నామంటారు. దేవుడు అంటాడు, అక్రమము చేయు వరలార నా యొద్ద నుండి పొండి, మిమ్మల్ని నేను ఎప్పుడు ఎరుగను అన్నాడు. అదేంటిది? మన ప్రార్థన చేసి దయ్యం కూడా వెళ్ళిపోయింది, గిలగిల కొట్టుకున్నది. అప్పుడేమో యేసునామములో వెళ్ళిపోమంటే దయ్యం వెళ్ళిపోయింది కదా ప్రభువా, నేను నీకు తెలియకపోవడం ఏంటి? నీ నామములో కదా ప్రార్థన చేశాను. నథింగ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకనంటే నీకు క్రమమైన శిక్షణలో నీవు నేర్చుకోలేదు, నీ భక్తి సరిగా లేదు.
ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోవడము అది దైవ చిత్తము, దేవుని కృప. నీ గొప్పతనం నా గొప్పతనాలు ఏమి ఉండవు. కానీ ఒక్కడు సరిగా నిలబడాలి అని అంటే వాని జీవితంలో వాక్యమే ప్రధాన పాత్ర వహించాలి, లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. వాక్యములో సరిగా ప్రధాన పాత్రగా నిన్ను నీవు కట్టుకున్న నాడు నీ బ్రతుకు దేవుని చేత ఉన్నతమైన మెట్టు మీద నిలబెడుతుంది, లేకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. ముందు భ్రష్టులుగా మారే అవకాశము క్రైస్తవులకే ఉన్నది. కొందరు భ్రష్టులుగా మారాలి, అప్పుడే దేవుడు భూమినికి వస్తానని చెప్పాడు. ఇది ఎన్నటికీ గుర్తుపెట్టుకొని మర్చిపోకండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 2-3 ఈ వచనాలను ఎన్నటికీ మర్చిపోకండి. లైఫ్లో చాలా నిన్ను స్ట్రైట్గా నిలబెట్టే వాక్యం అది. నీకు ఎప్పటికీ గుర్తు రావాలి, క్రైస్తవులే భ్రష్టులుగా మారిపోతారట. అందులో నేను ఉండకూడదు, అందులో నేను ఉండకూడదు. నేను యేసును అంగీకరించేంత కాలం నడిచాను, ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచాను, ఆఖరుకు నా రక్షణ కోల్పోతే భ్రష్టుడని అయిపోయే ప్రమాదం ఉన్నది, భ్రష్టురాలను అయిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను ఆ ఛాయిస్ సాతానుకి ఇవ్వను. రానున్న కాలము, గడ్డు కాలము, ప్రమాదకరమైన గడియలు మన జీవితంలో తటస్థించబోతున్నాయి. ఇక ముందు మనకు ఎలా ఈ రాజరిక వ్యవస్థ కొనసాగుతుందో తెలియదు. రాజ్యాంగ పరిరక్షణ సమితి ఎలాంటి నిర్ణయములు తీసుకోబోతుందో తెలియదు. యెహోవా దొరుకు కాలమందే మీరు వెదుకుడి అని దేవుడు అన్నాడు. ఆయన దొరుకుతున్నాడు. ఈ కాలముందే మనం ఆయనను కనుక్కోవాలి, సత్యవాక్యమును కనుక్కోవాలి, సరిగా నీ బ్రతుకును కట్టుకోవాలి. ఇంతకంటే మనం సాధించేది ఏది ఉండదు. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లల ఆశీర్వదించియు బలపరచె తన గుమ్మమున్, అరచు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, వాక్యము అనబడినది నీ జీవితంలో ప్రధాన పాత్ర వహించాలి. ఒక మాట చెప్తాను, వాక్యము మనకు ప్రధానము, మన జీవితంలో మేలైనది, శ్రేష్టమైనది, గొప్పది. మన జీవితంలో వాక్యం ఉండాలి అని చెప్తూ ఉన్నాం. వాక్యం ఉండాలని అంటే ఏముండాలి మరి? ఆదికాండం మొదలుకుంటే ప్రకటన దాకా బాగా బైబిల్ చదవడము, వాక్యం చదవడము, వాక్యమును గ్రహించడం అనుకుంటున్నాం. కానీ అది కాదు కాదు కాదు. వాక్యము అనబడినది అది సత్యము, అందులో అసత్యం ఇంత మాత్రము లేదు. వాక్యము అంటే ఏంటిది? సత్యము, అందులో అసత్యం ఏమాత్రము ఉంటుందా? ఉండదు. ఆ సత్యమును కనుక్కోవడమే వాక్యమును గ్రహించుట. ప్రసంగి గ్రంథము చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములోనికి రండి. 23-24 చదవండి ఒకసారి.
ఆ, ఆ, ఏంటిదట ఏమనుకున్నారట? బైబిల్ చదివే వాళ్ళందరూ ఒకసారి గమనించండి. నేను బైబిల్ చదువుతాను, పాటలు పాడుతాను, ప్రార్థన చేస్తాను, అంత బాగానే ఉన్నది అని అనుకునే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. ఇప్పుడు చదవండి. నేను జ్ఞానాభ్యాసము చేసుకొందును అనుకుంటిని, అది నాకు ఎందుకు దూరమైంది? సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలిగిన వాడు. హల్లెలూయా. బైబిల్ చదివినంత మాత్రాన సత్యము దొరకదు. సత్యము దొరకాలనంటే పరిశీలన చెయ్యాలి, లోతుగా పరిశీలన చెయ్యాలి, లోతుగా పరిశీలన చెయ్యాలి. ఈ మాట ఇలా ఎందుకు వచ్చింది, ఈ మాట ఇలా ఎందుకు వచ్చింది, దీనికి ఉన్న అంతరిన్న భావం ఏమిటి, దీనికి కలిగిన సారాంశం ఏమిటి అని అర్థం చేసుకోవాలి. అలా చేయాలంటే మన వల్ల మనకు సాధ్యపడదు. నీ పైన ఒక సేవకుడు, ఆ సేవకుడు అపోస్తలిక బోధను బోధించగలిగిన వాడై, పునాది మీద నేను నిలబెట్టగలిగిన వాడై ఉంటే తప్ప నీకు అర్థం కాదు. పలానా స్కూల్లో సార్ మంచోడు కాదు, మంచి టీచింగ్ చేస్తలేడు అని అంటే పర్వాలేదు. ఇక సార్ అన్నప్పుడు గవర్నమెంటే ముద్రించి వాడిని సార్గా నియమించాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఎట్లా పోతాం? గవర్నమెంటే ప్రతిపాదన చేసి పంపించినంటే మహామేధావి అయి ఉంటాడు, ఏం కాదు ఆయన దగ్గర మా పిల్లడు చదువుకుంటే గొప్పవాడవుతాడు అని కాంప్రమైజ్ అయిపోతామా? సురేష్ అన్న అట్లా అయిపోతారా మీరు టీచర్లేగా? కంపల్సరిగా గట్టి మంచి ఏంటిది జ్ఞానముతో బోధించాలి, టెక్నికల్గా మంచి మెలకువ చెప్పాలి. ఒక మ్యాథమెటిక్స్ ఒక సొల్యూషన్ దొరకాలనంటే దానికి ఉన్న ట్రిక్స్, దానికి ఉన్న ఈజీ ప్రాసెస్ పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, షార్ట్ కట్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ కట్లో అర్థమయ్యేటట్లుగా బోధించినప్పుడు ఆ మ్యాథ్స్ లెక్కలో ఈజీగా అర్థమైపోతాయి. లేకపోతే వాడిని తలకాయ కొట్టుకుంటే, నాకు బోధ సరిగా లేకపోతే క్యాండిడేట్ స్టడీలో మిస్ అయిపోయినట్టే. నీ పైనున్న నాయకుడు నీకు సరిగా బోధ చేయకపోతే నువ్వు మిస్ అయిపోతావు. ఎక్కడి నుండి మిస్ అయిపోతావు? నేను ఒకటి చెప్తాను, నేను బాగా చదవకపోతే గవర్నమెంట్ జాబో లేకపోతే మంచి హోదాలో నేను లేకపోవచ్చు, కానీ బ్రతుకుతూ ఉన్నాను, జీవిస్తున్నాను, అందరిలాగానే ఉన్నాను. అందరూ కొంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, కొంతమంది లేకుంటున్నారు, నేను లేకుంటుండొచ్చు. కానీ ఇది నాకు ప్రమాదము కాదు. కానీ రక్షణ అనబడిన శ్రేష్టమైనది కోల్పోయిన నాడు నీకు ఎంత డబ్బు, ధనము, పరపతి, భోగభాగ్యములు ఉన్నా నథింగ్. రక్షణ అనేది చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. రక్షణను కోల్పోతే ప్రమాదం. రక్షణను కోల్పోవద్దు. నువ్వు ఏమి చేసినా మంచిదే, కానీ రక్షణను కట్టుకోవాలి, రక్షణను కోల్పోవద్దు. అదేంటిది? నీటి బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకం పోతారట కదా. నీటి బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారటగా, రక్షణ ఎందుకు పోతుందండి? హల్లెలూయా. ఎంతమందికి దీన్ని అగ్రి అవుతారు? నీటి బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు అనేటోళ్ళు ఎంతమంది? ఒక్కరు కూడా లేరా? అరే నువ్వు లేవా? రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి, నీటి బాప్తిస్మం పొందిన ప్రతి మనిషి భూమి మీదనే పరలోక రాజ్యంలో ఉంటాడు, నరకానికి వెళ్ళడు అనేవాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు. గట్టిగా తీర్మానం తీసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచన భాగములు ఒకసారి చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారు బాప్తిస్మము 2వ వచనములో ఏమున్నది? మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిన ఇశ్రాయేలు జనాంగము ఏమైపోయారట? దేవునికి ఇష్టలుగా లేనందుకు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరి గతి ఏమవుతుంది? నిలకడగా లేకపోతే ప్రమాదము ఉంటుంది.
నిలకడ అంటే వాక్యము చేత నిన్ను నీవు కట్టుకోవాలి. వాక్యము చేత కట్టబడని ప్రతి వ్యక్తి దేవుని దగ్గర నిలకడగా ఉండలేడు, ఉండబోరు. వాక్యము అనేది చాలా శ్రేష్టమైనది. దాని మీద నిలకడగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు దేవుని యొక్క సిలువ శక్తిగా మారుతుంది. హల్లెలూయా. దేవుని సిలువ ఎవరికి శక్తి, ఎవరికి శాపము? దేవుని సిలువ ఎవరికి శక్తిగా మారుతుంది? రక్షింపబడుచున్న మనకు అన్నాడు. రక్షింపబడిన వారికి అనట్లేదు. రక్షింపబడిన వారంటే అర్థం ఏంటిది? అయిపోయింది అన్నట్టు. కానీ ఆయన అట్లా అనలేదు. టంగ్ స్లిప్ కాలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కానీ టంగ్ స్లిప్ కాడు. రక్షింపబడిన వారికి దేవుని శక్తి కాదండి. ఎవరికి? రక్షింపబడుచు ఉన్న వారికి. ప్రజెంటేషన్లో ఉండాలి ప్రతి వ్యక్తి. ప్రజెంటేషన్ అంటే ఏంటిది? ప్రజెంట్లో ఉండాలి. భవిష్యత్తులో ఉండద్దు, భూతకాలంలో ఉండద్దు. ప్రస్తుత కాలంలో భక్తి నడవాలి. ప్రస్తుత కాలము భక్తి నిలకడగా నడవడము, అది రక్షణలో కొనసాగుట. నీ సొంత రక్షణను భయము చేత, వణుకు చేత కాపాడుకునండి. నీ సొంత రక్షణను కొనసాగించండి. అంటే ఏంటిదో అది నడుస్తూ ఉండాలి, ప్రయాణం చేస్తూ ఉండాలి. సొంత రక్షణ ప్రయాణం చేస్తూ ఉండాలి. సొంత రక్షణ గనక ప్రయాణం చేయకపోతే ప్రమాదము. మన సొంత రక్షణ మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ నడవాలి. అప్పుడే మనకు ధన్యత, అప్పుడే మనకు భాగ్యము, అప్పుడే మనకు జీవితంలో శ్రేష్టమైనది లభిస్తుంది. మన బ్రతుకు గొప్పగా శ్రేష్టముగా ఉండాలి అనంటే మనము దేవుని వాక్యము చేత తృప్తి పడుతూ రావాలి. సంతృప్తికరమైన వాక్యము నీ బ్రతుకును సరిగా నిలబెడుతుంది. అప్పుడే దేవుని యొక్క సిలువ యజ్ఞము నీకు విలువగా కనబడుతుంది. సిలువ యజ్ఞం అనేది నీ జీవితంలో విలువగా కనబడాలి అని అంటే నీవు నోటితో ఒప్పుకుంటే సరిపోదు, అది క్రియారూపము దాల్చాలి. క్రియారూపం అని అంటే అది ప్రాక్టికల్గా మారాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ గొప్ప కార్యములు జరగడానికి నీవు కృషి చేయాలి, నిరంతరము పాటుపడాలి, నిరంతరము కృషించాలి, నిరంతరము శ్రమ పడాలి. వాక్యము కొరకు దాహము కలిగి ఉండాలి. వాక్యము కొరకు దాహము కలిగి ఉండాలి. ఆ దాహార్తి నీ జీవితంలో దినదినము అధికమైపోవాలి. వాక్యములో నన్ను నేను కట్టుకోవాలి. ఏది సరైనదో దానిని జీవితములో నెరవేర్చుకోవాలి. అప్పుడు నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ గొప్ప కార్యములు జరుగుటకు, గొప్ప మేలులు జరుగుటకు, నీ జీవితంలో ఉన్నతమైన మెట్టును నీవు ఎక్కడానికి సిలువ యజ్ఞమే శ్రేష్టము. అదే నీ జీవితంలో శక్తిగా మారుతుంది. అప్పటిదాకా అది శక్తిగా నీ జీవితంలో పనిచేయదు. యేసునాథుని యొక్క వాక్యమును నీవు సరిగా అర్థం చేసుకున్నాడు, అది శక్తి అవుతుంది. నీ జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ భాగ్యము ఆ త్రియేక దేవుడు మనందరికిచ్చి తన ఉన్నతమైన కృపచేత వాక్యమునందు స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం.